హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్న కెమెరా కనిపెట్టినప్పుడు ఇలా ఉండేది. ఇప్పటి కెమెరా ఇలా ఉంది. ఇదొక చిన్న ఉదాహరణ. టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో, ఎలా ఉంటుందో. ఒక పక్క నాగరికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరోవైపు గతంలో ఉన్నవి తమ అస్తిత్వాన్ని కోల్పోయి కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు మన చేతిలో ఉన్న వస్తువు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో మనం ఊహించలేకపోతున్నాం. 100 రోజుల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందో మనకు తెలియడం లేదు. అయితే శాస్త్రవేత్తలు కొత్త ఊహాగానాలు చేస్తున్నారు. దీన్ని బట్టే రాబోయే రోజుల్లో మానవ సమాజం ఎలా ఉండబోతుందో ఊహించగలం. ఈరోజు వీడియోలో రాబోయే 100 సంవత్సరాల్లో భూప్రపంచం ఎలా ఉంటుందో ఊహించి చెప్పే విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. లైఫ్ ఆఫ్టర్ 100 ఇయర్స్ 2020 నుంచి 2040 వరకు మనందరికీ తెలుసు. పాత లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం చైనా. అందులో ఎక్కువ మంది పౌరులు వృద్ధులుగా మారారు. ఇప్పుడు ఈ స్థితి మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భారత్ అతి ఎక్కువ జనాభా కలిగిన దేశంగా మారింది. అప్పటికల్లా ప్రపంచంలోనే అతి ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా ఉండకపోవచ్చు. వాటి స్థానంలో ఇతర అనేక బిల్డింగ్లు రావచ్చు. ఎలాన్ మస్క్ మొదటి స్టార్ షిప్ రాకెట్ మార్స్ మీదకి పంపొచ్చు. ఇతర గ్రహాల మీద అడుగు పెట్టొచ్చు. మనిషి అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఛార్జింగ్ కూడా అడ్వాన్స్డ్గా మారచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ రావచ్చు. మొబైల్ ఫోన్స్ని వైఫై లాంటి టెక్నాలజీతో ఛార్జ్ చేయొచ్చు. డిజిటల్ ఫ్యాబ్రిక్తో బట్టలు తయారు చేసుకోవచ్చు. వీటి మీద ఉండే సెన్సార్స్తో ఈ బట్టల్ని ధరించిన వ్యక్తి హెల్త్ ఫైల్ అంతా తెలుసుకునే అవకాశమూ రావచ్చు. వాటి మీద ఉన్న సెన్సార్స్తో అది సాధ్యమవుతుంది కూడా. పెద్ద పెద్ద భవంతులు కట్టడానికి ఈరోజు మనం వాడుతున్న ఇటుకల స్థానంలో ఎలక్ట్రిక్ స్టోరేజ్ సెల్స్ని వాడే అవకాశం కూడా ఉంది. సౌర విద్యుత్తోనే అంతా నడవచ్చు కూడా. ప్రతి ఇంట్లో రోబోట్తో పనులు చేయించుకోవచ్చు. వెహికల్స్ మధ్య కమ్యూనికేషన్ ఏర్పడి యాక్సిడెంట్ జరగకుండా ఆపొచ్చు. టైటానియం డయాక్సైడ్ని బిల్డింగ్స్తో పాటు బట్టల మీద కూడా వాడచ్చు. దుమ్ము పడగానే వాటంతటా అవే దులుపుకుని అనేక సంవత్సరాల పాటు కొత్తగా మెరుస్తూ ఉండొచ్చు మన భవనాలు. బట్టలు కూడా ఉతికే అవసరం ఉండకపోవచ్చు. బట్టల మీద అంటిన మరకలు, దుమ్ము, ధూళి కూడా వాటంతటా అవే వెళ్ళిపోతాయి. ఇక 2040 నుంచి 2060 అప్పటికి గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగి వాతావరణం మరింత వేడెక్కిపోవచ్చు. ఉత్తర ధ్రువం మీద మంచు చాలా వేగంగా కరిగిపోవచ్చు. పెరిగిన జనాభా నివసించేందుకు చోటు లేక అమెజాన్ అడవిని సగం వరకు కొట్టేయొచ్చేమో. జనాభాలో సగం మంది దగ్గర తాగేందుకు నీళ్లు కూడా ఉండకపోవచ్చు. కానీ మార్స్ మీదకి మానవుణ్ణి పంపే ప్రయత్నం మాత్రం సఫలీకృతం అయి ఉంటుంది. అక్కడ మెషిన్స్తో నీళ్లు, గాలిని తయారు చేస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో అక్కడ భూమి లాంటి వాతావరణం కూడా ఏర్పాటు చేయొచ్చు. ఆ గ్రహం మీద కూడా మొక్కలు, చెట్లు పెరుగుతూ ఉండొచ్చు. భూమి మీద ప్రయాణించడానికి కూడా సూపర్సోనిక్స్ జెయింట్స్ని వినియోగించుకోవచ్చు. 10 గంటలు ప్రయాణించాల్సిన దూరం కూడా అరగంటలో ఇట్టే వెళ్ళిపోవచ్చు. ఈ కొత్త టెక్నిక్స్తో మానవుడి జీవితం మరింత వేగాన్ని పుంజుకుంటుంది. అయితే సమయం పట్టొచ్చు. ఎలాన్ మస్క్ చేసే ప్రయోగాలతో మనిషి మస్తిష్కంలో ఏదైతే తలుచుకుంటే దాన్ని చిప్ రూపంలో కూడా మైండ్లో ఇన్సర్ట్ చేయొచ్చు. వీటికి తోడు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా వైద్య చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. మెదడులో ఇన్సర్ట్ చేసే చిప్స్ ఎలా పనిచేస్తాయంటే మనుషులు తాము చెప్పదలుచుకున్న విషయాలను ఇతరులతో మాట్లాడి కూడా చెప్పనక్కర్లేదు. ఇలా ఈ చిప్ నుంచి ఇతరులతో మాట్లాడేలా ఉంటుంది. మెడికల్ టెక్నాలజీ కూడా ఎంతగా డెవలప్ అయి ఉంటుందంటే మనిషిలో ఏదైనా ఆర్గాన్ పాడైపోతే 3D టెక్నాలజీతో వాటిని తయారు చేసి రీప్లేస్ చేస్తారు. చావుని జయించడం సాధ్యం కాదు, కానీ వృద్ధాప్యాన్ని కాస్త ఆలస్యం చేయొచ్చు. ఆ సమయం కల్లా మైండ్ని స్టోర్ చేసి తర్వాతి రోజులు అవసరమైనట్టుగా కూడా వాడుకోవచ్చు. ఆ మనిషి చనిపోయాక ఆ మైండ్ని ఏదైనా రోబోలో ఇన్సర్ట్ చేయొచ్చు. మరో విధంగా ఆ వ్యక్తి మరోసారి పుట్టినట్టే కదా. మెడికల్ రంగంలో వచ్చిన అభివృద్ధితో ఒక్క ఇంజెక్షన్తోనే అన్ని రోగాలకు టీకాలు వేయొచ్చు. అప్పుడు 100 ఏళ్లు పూర్తి కాకుండా ఏ వ్యక్తి చనిపోయే అవకాశం ఉండదు. ఇక 2061 నుంచి 2100 వరకు ఆ సమయం కల్లా మార్స్ మీద మానవ జనాభా 3 లక్షలకు చేరుకోవచ్చు. 1000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జంతువులను వాటి DNA ఆధారంగా తిరిగి సృష్టించుకోవచ్చు. ఆస్ట్రాయిడ్స్లో కూడా కావాల్సిన ఖనిజాలను తీసుకుని ఫ్యూయల్లా తయారు చేసుకోవచ్చు. స్టెమ్ సెల్స్ థెరపీతో పోగొట్టుకున్న అవయవాలను తిరిగి గ్రో చేసుకోవచ్చు. మనుషులు ఇతర జంతువులతో కూడా కమ్యూనికేట్ చేయడం ఈజీ అయిపోవచ్చు. ఓజోన్ పొర పూర్తిగా పాడైపోయి ఉంటుంది. ఓజోన్ పొరను కూడా రీప్లేస్ చేసే అవకాశాలు లేకపోలేదు. దాంతో భూమి మీద ప్రజలకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలు నివారించబడతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీతో మనిషి శరీరంలో కావాల్సిన చిప్స్ అమరుస్తారు. దాంతో మనిషికి ఉన్న ఏ రకమైన ఇబ్బంది కూడా లేకుండా కొత్త రకంగా జీవించవచ్చు. అధిక బరువుతో బాధపడే వారికి పొట్ట మీద ఒక చిప్ అమర్స్తే చాలు, డైట్ కంట్రోల్ అయిపోతుంది. ఆర్టిఫిషియల్ కళ్ళు, సింథటిక్ బ్లడ్ కూడా వచ్చేస్తుంది.
వినికిడి శక్తి కూడా పెరిగిపోతుంది. చెప్పాలంటే సహజమైన పద్ధతితో కన్నా కృత్రిమ పద్ధతిలో ఎక్కువ జీవిస్తూ ఉంటారు. నానో టెక్నాలజీ సాయంతో ఆర్టిఫిషియల్ బ్రెయిన్ని కూడా తయారు చేస్తారు. మనిషి మెదడును సిస్టమ్కి అనుసంధానం చేసి ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తూ ఉంటారు. అప్పుడు మన మెదడే ఒక కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. మనిషి జీవితకాలం చాలా పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్లో అమెజాన్ అడవి దాదాపుగా 60% పొల్యూషన్కి గురవుతుంది. దీంతో భూమి మీద ఎక్కువ భాగం ఎడారిగా మారొచ్చు. సముద్రం అడుగున వేగంగా ప్రయాణించే రైళ్లను నిర్మిస్తారు. మ్యాగ్నెటిక్ టెక్నాలజీతో రూపొందే ఈ రైళ్లు గంటకి 400 మైళ్ళ దూరం ప్రయాణిస్తాయి. ఏఐ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఆపరేట్ చేస్తుంది. నిమిషాల్లోనే 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఒక్క బటన్తోనే తమకు కావాల్సిన ఆహారాన్ని మనుషులు తయారు చేసుకుంటారు. అప్పటికి అంటార్కిటికా మంచు మొత్తం కరిగిపోతుంది. ఈ మంచు కరిగిపోవడం వల్ల సముద్ర నీటి మట్టం 7 రెట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే అనేక నగరాలు అంతరించిపోతాయి. అయితే మంచు కరిగిపోయిన ప్రాంతాల్లో అభివృద్ధి కూడా జరిగిపోవచ్చు. ఇక్కడ భారీ నిర్మాణాలు చేయొచ్చు. దీంతో భూమి మీద కూడా జనాభా పెరుగుతూ ఉంటుంది. భూమి మీద అందమైన నీటి గలగలలు నయాగరా ఫాల్స్ కూడా ఎండిపోవచ్చు. 1 కేజీ బరువున్న ఆస్ట్రాయిడ్స్ భూమిని తగలగానే భూమి మొత్తం మాడి మసైపోయి ఉండొచ్చు. అయితే అప్పటికే మనిషి ఎలాంటి ఆస్ట్రాయిడ్స్ భూమిని తాకినా భూమికి ఎలాంటి నష్టం కలగకుండా చేసే టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకుంటాడు. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో మనిషి చాలా డెవలప్ అవుతాడు. అందుకే ఆ సమయంలో మనిషిని భూమి మీద లేకుండా చేయడం అసంభవమని చెప్పాలి. అయితే కొన్ని సంఘటనలు భయంకరంగా కూడా మారొచ్చు. ప్రకృతి విపత్తులతో మానవ జాతి ప్రమాదంలో పడే అవకాశమూ లేకపోలేదు. భారీ జ్వాలాముఖి కూడా మనకి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ఈ లావాగ్ని భూమికి ఎంత నష్టం కలిగిస్తుందంటే భారీ ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొన్న దానికన్నా ఎక్కువ నష్టం కలుగుతుంది. ప్రతి చోట నల్లటి దుమ్ము చెలరేగుతుంది. దుమ్ముతో భూమి మీద ఒక కప్పు కూడా ఏర్పడొచ్చు. భూమి లోపల వేడి బయటికి రాదు. బయటి వేడి లోపలికి కూడా వెళ్లకుండా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనుషులు ప్రాణాలతో ఉండడం చాలా కష్టం కూడా కావచ్చు. అలాంటి స్థితిలో ఇక్కడ ఒక మంచు యుగం మొదలు కావచ్చు. ఇలాంటి స్థితిలో కూడా మనిషి వేరే గ్రహం మీద కాలు మోపక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తప్పకుండా మనిషి ఇతర గ్రహాల మీద మానవ ఆవాసాలను ఏర్పరచుకోవచ్చు. ఆ గ్రహాల వాతావరణానికి అనుకూలంగా మనిషి భౌతిక రూపాలు కూడా మారిపోవచ్చు. దీంతో ఒక గ్రహం మీద మనిషి మరో గ్రహం మీద మనిషికి పోలికలు లేకుండా ఉంటాయి. ఇవన్నీ నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ ఈ పరిణామాలు ఆల్రెడీ మొదలయ్యాయి. ఎలాన్ మస్క్ సంస్థలు మనిషిని ఇతర గ్రహాల మీద ఎలాగైనా కాలు మోపేలా చేస్తాయి. ఎలాన్ మస్క్ మార్స్ మీదకి రాకెట్లను పంపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మనిషి కంటే ముందే కావాల్సిన సామాగ్రిని మార్స్ మీదకి తీసుకువెళ్లేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నాడు. నిజంగానే మనిషి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాడు, భూమి మీద ఎలాంటి వాతావరణం ఉంటుందో మీరు కూడా ఊహిస్తున్నారా? అయితే ఎలా ఉండబోతుందన్నది తప్పనిసరిగా కామెంట్ చేయండి.